రెవెన్యూ సదస్సులు విజయవంతంగా నిర్వహించి దీర్ఘకాలిక భూ సమస్యలు పరిష్కరిస్తామని తిరుపతి జిల్లా చిల్లూరు తహసీల్దార్ శ్రీనివాసులు చెప్పారు. చిల్లకూరు మండలం తిక్కవరంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని భూ సమస్యలపై స్థానికుల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. వచ్చే నెల 8 వరకు చిల్లకూరు మండలంలో జరిగే రెవెన్యూ సదస్సులను విజయవంతంగా నిర్వహించి స్వీకరించిన అర్జీలను పరిశీలిస్తామన్నారు. దీర్ఘకాలికంగా నెలకొన్న భూ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. రెవెన్యూ సదస్సులో అత్యధికంగా 2018 అర్జీలు వచ్చాయని తహసీల్దార్ చెప్పారు. అంటే సర్వే సంబంధించిన సమస్యలు అయితేనేమి, పట్టాదారు పాస్ పుస్తకాల కొరకైతేనేమి, ఇంకేదన్నా సరిహద్దు సమస్యలు, ఇద్దరు రైతుల మధ్య ఉన్న సరిహద్దు సమస్యలు ఇవే వస్తున్నాయి ఎక్కువగా. వాటన్నిటి కూడా మనం తగిన సిబ్బందిని పంపించి విచారించి అవన్నీ కూడా పరిష్కరించేదానికి కృషి చేస్తాము. వీటన్నిటికీ ప్రభుత్వం ఏ రోజైతే గ్రామ సభ జరుగుతుందో ఆ గ్రామంలో ఎటువంటి ఫీజులు కూడా చెల్లించకుండా ఉచితంగా అందరు రైతులు వాళ్ళ అర్జీని అక్కడ దాఖలు చేయవచ్చు. ఇప్పటివరకు అయితే ఓడూరు గ్రామంలో మొట్టమొదటిసారిగా మన ఎమ్మెల్యే గారు పార్టిసిపేట్ చేశారు రెవెన్యూ సదస్సులో. అదే నిన్న కూడా చిల్లకూరులో మన గౌరవ ఎమ్మెల్యే గారు, తర్వాత సబ్ కలెక్టర్ గారు కూడా పార్టిసిపేట్ జరిగింది. భూ సమస్యలు అంటే సర్వే సంబంధించిన సమస్యలు అయితేనేమి, పట్టాదారు పాస్ పుస్తకాల కొరకైతేనేమి, ఇంకేదన్నా సరిహద్దు సమస్యలు, ఇద్దరు రైతుల మధ్య ఉన్న సరిహద్దు సమస్యలు ఇవే వస్తున్నాయి ఎక్కువగా. వాటన్నిటి కూడా మనం సిబ్బందిని పంపించి